The Holy Spirit God, when Jesus speaks something, యేసుక్రీస్తు ఏదైనా మాట్లాడితే it will be done. అది జరుగుతుంది. It will be definitely done. అది ఖచ్చితంగా జరుగుతుంది. Not even a single word which came out of the mouth of the Jesus went empty. యేసుక్రీస్తు మాట్లాడిన మాటల్లో ఏ ఒక్క మాటగా ఖాళీగా నిలబడదు. It immediately happened. అది వెంటనే జరిగినది జరుగుతుంది. He cursed the tree and the tree was cursed immediately. కాబట్టి ఆ చెట్టును శపించినప్పుడు ఆ చెట్టు వెంటనే శపించబడింది. He spoke to the evil spirits and immediately the evil spirits left the body. దురాత్మలతో మాట్లాడినప్పుడు వెంటనే దురాత్మలు వెళ్ళిపోయాయి. He immediately changed the water into wine. వెంటనే ఆయన ఒక మాటతో నీటిని ద్రాక్షరసంగా మార్చారు. So that there is power in the word of God. కాబట్టి దేవుని వాక్యంలో శక్తి ఉన్నది. So when Jesus spoke, whatever he spoke, it happened immediately. కాబట్టి యేసుక్రీస్తు ఏది మాట్లాడినప్పుడల్లా అది వెంటనే జరిగింది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. We all think that the Holy Spirit came on Acts chapter on the Pentecost day. మనమందరం అనుకుంటాము పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు దినం అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో వచ్చారు అనుకుంటాం. Yes, it's true. అవును, అది నిజమే. But it's not the complete Holy Spirit. కానీ అది పూర్తిగా పరిశుద్ధాత్మ అని మనం అనలేము. It's the part of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవునిలో కొంత భాగం అనవచ్చు. When God made Adam, దేవుడు ఆదామును తయారు చేసినప్పుడు God breathed into Adam. దేవుడు ఆదాములోనికి జీవవాయువును ఊదాడు. So what did happen? Adam became a living being. ఏం జరిగింది? ఆదాము జీవించు ఆత్మ ఆయను. And immediately Adam got up and started walking in the garden. వెంటనే ఆదాము ఏదెన్ వనంలో లేచి నిలబడి నడవడం మొదలు పెట్టాడు. So what came into Adam? కాబట్టి ఆదాములోనికి ఏమొచ్చింది? Life came into Adam. జీవం వచ్చింది ఆయనలోనికి. The essential life to survive on the planet Earth. భూమి పైన బ్రతకడానికి అతి ప్రాముఖ్యమైనటువంటి జీవం అతనిలోనికి ప్రవేశించింది. If you don't have life, you cannot survive. కాబట్టి నీకు ప్రాణం అనేది లేకపోతే నువ్వు భూమి పైన బ్రతకలేవు. Even our life is not from us, it is from Jesus. మన ప్రాణం కూడా ఇది మనము తయారు చేసుకున్నది కాదు, దేవుడు యేసుక్రీస్తు ఇచ్చినది. So when Almighty God breathed into Adam, Adam became a living life. కాబట్టి సర్వశక్తుడైనటువంటి దేవుడు ఆదాములోనికి వాయువును ఊదగా అతను ప్రాణము గలవాడు ఆయను. Nobody told that, Adam received the Holy Spirit when God breathed. ఆయన ఊదినప్పుడు ఆదాము పరిశుద్ధాత్మ పొందుకున్నారు అని ఎవరు చెప్పలేదు మనకి. Hallelujah. హల్లెలూయా. That was a life came into Adam. For that Adam, the dead body, the body which is made by mud, there was no sense, there was no five senses. He cannot smell, he cannot hear, he cannot feel, he cannot do anything. But when God breathed, the life of God came into him. ఈ దేవుడు ఊదినప్పుడు మట్టిలోంచి తయారు చేయబడినటువంటి ఆదాములోనికి జీవవాయువు వచ్చింది. అంతకు ముందు ఆదాము చూడలేడు, నడవలేదు, తనలో ప్రాణం లేదు. కాబట్టి దేవుడు ఊదినప్పుడు మాత్రమే ఆయనలోనికి ప్రాణం, జీవం ప్రవేశించింది. The essential minimum requirement for a man to survive, God breathed into Adam so that he can survive. మానవుడు భూమి పైన బ్రతకడానికి అతి ప్రాముఖ్యమైనటువంటి కనీసం మనకు ఉండాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే అది ప్రాణం. దానిని దేవుడు ఊదాడు. Hallelujah. Hallelujah. And then God told to Adam that Adam, my son, you need to eat from the tree of life every day. కాబట్టి అలాగే ఆదాముకి చెప్పాడు, నా కుమారుడు ఆదాము ప్రతిరోజు నీవు ఆ జీవ వృక్షం నుంచి ఫలాలు తినాలి అన్నాడు. Every day you have to eat that tree. ప్రతిరోజు ఆ ఫలాన్ని తినాలి అన్నాడు. That tree represents to Jesus Christ. ఆ చెట్టు జీవ వృక్ష ఫలము అనేది యేసుక్రీస్తుని సూచిస్తుంది. He said, do not eat from the tree of the knowledge. Do not eat from the tree of the knowledge. Don't eat from the tree of the knowledge. ఓకే, జ్ఞానమును వివేకం నుంచి ఆ చెట్టు ఫలాలు తినొద్దు అన్నాడు. He only said eat from the tree of life. జీవ వృక్ష ఫలములను మాత్రమే తినమన్నాడు. So Adam was going and eating the tree of life every day. కాబట్టి ప్రతిరోజు ఆదాము జీవ వృక్ష ఫలాలు తినవలసి ఉన్నది. As he was eating, ఆయన తింటూ ఉండగా he was receiving power. ఆయన శక్తిని పొందుకుంటున్నాడు. As he was eating, ఆయన తింటూ ఉండగా he was receiving authority. ఆయన అధికారం పొందుకుంటున్నాడు. As he was eating, ఆయన తింటూ ఉండగా he was transforming more into Almighty God. సర్వశక్తి గల దేవుడి రూపంలోనికి మరింతగా మారుతూ ఉన్నాడు. So the minimum requirement was given by the breath of God. కాబట్టి మానవుడు బ్రతకడానికి కనీస రిక్వైర్మెంట్ అది దేవుని ద్వారా గ్రహించబడింది. The breath of God has given him the minimum requirement. కాబట్టి దేవుని ఊపిరి అనేది మా కనీసం మనకు అవసరమై ఉన్నది. Praise the Lord. హల్లెలూయా. సో అక్కడ ఏం జరిగిందంటే ఒక మనిషి భూమి మీద బ్రతకడానికి ఏ రిక్వైర్మెంట్ అయితే కావాలో అది ఎలా దొరికింది ఆదాంకి? దేవుడు ఊదగా ఆయన జీవాత్మ ఆయన
In the same way, శిష్యులు ఈ భూమి మీద బ్రతకడానికి, ముందుకు వెళ్ళడానికి, జీవించడానికి దేవుడు he breathed in John 20 and 22 verse, he gave that breath to them so that disciple can survive. అలాగే శిష్యులు కూడా భూమిపైన ఆదాములాగా బ్రతకడానికి దేవుడు వారిపైన ఆత్మను ఊదాడు అని యోహాను సువార్త 20లో మనం చదువుకున్నాం. That was not the power. అది శక్తి మాత్రం కాదు. చూడండి, it's not the spirit of power. అది శక్తి కలిగించు ఆత్మ కాదు. It's only the spirit of survival. Essential needs for a man to live on this earth. భూమిపైన మానవుడు బ్రతకడానికి కనీసం ఒక ఆత్మ కావాలి. మరి ఈ రోజు ఇక్కడ మీరందరూ కూడా రెండు రకాలైన inward and outward spirit combination of Holy Spirit will receive. ఈ రోజు మనకు బహిర్గతంగా అంటే బయట, అలాగే లోపల రెండు రకాలుగా పరిశుద్ధాత్మ యొక్క శక్తితో మనం నింపబడతాం. Whenever Holy Spirit comes upon you, he will come in two patterns. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు నీపై వచ్చినా ఆయన రెండు విధాలుగా వస్తారు. Once he comes inside you, మొదటిగా ఆయన నీ లోనికి వస్తారు. second he comes upon you. అలాగే మీ పైకి వస్తారు. So outward filling of the Holy Spirit, ఈ బయట మనము ఆత్మతో నింపబడడం అనేది, and the inward filling of the Holy Spirit, అది మొదటిది. అలాగే ఆత్మలో లోపల కూడా మనం ఆత్మతో నింపబడతాం. once you are filled with outward and inward, that's when you are filled with the power of the Holy Spirit. మీరు బయట అలాగే మీ లోపల మీరు ఆత్మతో నింపబడినప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడతారు మీరు. Hallelujah. Hallelujah. So many of you are only filled with inward Holy Spirit. మీలో అనేక మంది కేవలం అంతరంగంలో మాత్రమే పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటున్నారు. The inward Holy Spirit will give you wisdom, knowledge, understanding, joy, peace, love. So all inward qualities will be given by the Holy Spirit, inside which love, prema, lopatiki, shanti, dirgha shantamu. Chapalika, telugulo. దయాలతో, మంచితనం, ఆశానిగ్రహం, సాత్వికం. ఇవి బయట ఉంటాయా, లోపల ఉంటాయా? లోపల. Hallelujah. Hallelujah. The inward spirit. కాబట్టి లోపలికి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఇవన్నీ మనలో కలుగుతూ ఉంటాయి. So when Jesus breathed, యేసుక్రీస్తు ఊదినప్పుడు all these qualities of Jesus went into disciples. యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఈ లక్షణాలన్నీ ఆ శిష్యులలోనికి వచ్చాయి. When Almighty God breathed, ఆ జీవం కలిగిన దేవుడు ఊదినప్పుడు all these qualities went into Adam. ఈ లక్షణాలన్నీ కూడా ఆదాములోనికి వచ్చాయి. And then God has given a power and authority to Adam. అప్పుడు దేవుడు ఆదాముకి ఆ శక్తిని, అధికారమును అనుగ్రహించాడు. Hallelujah. When Satan came, he never took love, peace, joy, all this, he never took them. సాతాను వచ్చినప్పుడు ఆలోచించండి బాగా, ఇక ప్రేమ, సంతోషం, ఆనందము ఈ లోపల ఉన్నటువంటి వాటిని వాడు తీసుకోలేదు. He took the authority which was given to Adam. కానీ సాతాను తీసుకున్నది ఆదాముకి ఇవ్వబడినటువంటి అధికారమును మాత్రమే. Hallelujah. Hallelujah. That's why అందుకే non-believers, ఈ నమ్మనటువంటి వారు, non-believers, all Christians, క్రైస్తవేతరులైనటువంటి వారు, they are very good people. వాళ్ళు చాలా మంచివారు. They love each other. ఒకరినొకరు They ప్రేమించుకుంటారు. have peace. వారికి సమాధానం ఉంటుంది. They help. They do charity. ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. All ఆశా నిగ్రహము, ప్రేమ, సంతోషం, సమాధానం, మంచితనం, సాత్వికం, ఆశా నిగ్రహం, ఇవన్నీ దయాళుత్వము బయట వారు లేవంటారా? yes ఉన్నాయి. వారిలో లేనిది హల్లెలూయా. వారిలో ఇవన్నీ ఉన్నాయి. మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ లక్షణాలు కలిగి, కానీ వారిలో లేనిది ఏంటంటే దేవుని శక్తి లేదు వారికి. So Satan left those qualities because Satan cannot have them. Satan cannot have love. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను వాటిని కలిగి ఉండడం అసాధ్యం. ఎందుకంటే సాతాను ప్రేమించడం అసాధ్యం. అది అసాధ్యం. Satan cannot be peace. సాతానికి సమాధానం ఉండడం అసాధ్యం. So these qualities he never wanted. కాబట్టి ఈ లక్షణాలు వాడికి అవసరమే లేదు అసలు. The only thing he wanted is authority. వాడికి కావాల్సింది ఒకటే, అధికారం. వీక్షించారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో ద్వారా దీవించబడేవారు, బలపరచబడేవారు, రక్షించబడేవారు అనేకులు ఉన్నారు. కాబట్టి ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా మీరు సువార్తను ప్రకటించిన వారవుతారు. గాడ్ బ్లెస్ యూ.